హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక 40 మెంబర్స్కి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసాము. సో ఇది ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని ప్యాక్ చేసి తర్వాత ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవి ఇలా ప్రొవైడ్ చేయడం అనేది ఒక చాలా మంచి గుడ్ థింగ్ కదా. ఇలా చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆయిల్ అనేది వేసుకుని వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదండి, అవి వేపుకొని తర్వాత అల్లం ముక్కల్ని చిన్న చిన్న కింద కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు పచ్చెనపప్పు అలాగే వేపుడు శనగపప్పు కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుందామండి. తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందాం. ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా తిప్పేసుకుందామండి. కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. దోరగా ఫ్రై అయినప్పుడు అది తిన్నప్పుడు కొంచెం క్రంచీదనం కింద రావాలి, అప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకుందాం, కట్ చేసుకున్నవి. తర్వాత పచ్చిమిర్చిని బారుగా చీల్చుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసుకున్నాము. తర్వాత కరివేపాకు, ఈ 3 వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుందామండి. సో నిమ్మకాయ రసాన్ని అలాగే చింతపండు గుజ్జును కూడా వేసామండి. తర్వాత దాన్ని కూడా కొంచెం సేపు తిప్పుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుందామండి. మళ్ళీ సరిపోకపోతే రైస్లో కూడా వేసుకుని చూసుకుని కలుపుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా తిప్పుకుందామండి. ఇప్పుడు నిమ్మకాయ పులుసు అలాగే చింతపండు పులుపు కూడా 2 వేసాము. టేస్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు చింతపండు పులుపుని గుజ్జును వేసుకుందాము. ఇలా వేసుకుని చక్కగా కర్రీ లాగా అయితే వండుకుని దీన్ని ఇప్పుడు మనం రైస్ అనేది కలుపుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్లో కొంచెం వేసుకుని లెమన్ కర్రీని, తర్వాత రైస్ వేసుకుని ఆ తర్వాత పైన కూడా వేసుకుని బాగా మిక్సీ అయ్యేలాగా కలుపుకుందాం. 40 మెంబర్స్ సరిపడే రైస్ అంటే 5 kgs అయితే వండాం ఫ్రెండ్స్. పైన కొంచెం నిమ్మకాయని పిండుకుని అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఫస్ట్ రైస్ని కలిపేసి ఆ తర్వాత మనం ఈ పులుపుని వేసుకున్నాం కదా, అది కూడా వేసుకుని మొత్తానికి కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. వీటన్నిటిని బాగా కలిపేసి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని ప్యాక్ చేసేసామండి. ప్యాక్ చేసేసి అప్పుడు మేము ప్రొవైడ్ చేసాం. 2 మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో 2K సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయింది. అలాగే మా బ్రదర్కి అయితే 2 ట్విన్స్ అయితే పుట్టారని చెప్పి వాడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఫ్రెండ్స్.